వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉద్యోగస్తుల తరపున పోరాటం చేసి రేవంత్ రెడ్డి గారితో కూర్చున్న అదే అశోక్ సార్ నిన్న క్లియర్గా అద్దంకి దయాకర్ సభలో సెంట్రల్ లైబ్రరీ దగ్గర చెప్పినారు, మీరు ఇచ్చింది కేవలం 5053 ఉద్యోగాలు మాత్రమే. అవన్నీ కూడా పాత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లు అని చెప్పినాడు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మీరు మొదటి సంవత్సరంలో కేవలం ఇచ్చింది 5,083 ఉద్యోగాలు మాత్రమే. మరి హామీ నిలబెట్టుకున్నదా ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ? అట్లనే ఉద్యోగం ఇవ్వకపోతే 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నది ప్రియాంక గాంధీ గారు చెప్పినారు. యూత్ డిక్లరేషన్లో ఇచ్చినారా నిరుద్యోగ భృతి? ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితుల్లో 10 లక్షల రూపాయలకు ఆర్థిక సాయం చేస్తాం బిజినెస్ చేసుకుంటే అని చెప్పినారు. ఒక్కళ్ళకన్నా ఇచ్చినారా 10 లక్షలు నిరుద్యోగికి? అట్లనే విద్యార్థులకు 5 లక్షల విద్యో భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు, ఫీజులు కట్టుకోవచ్చు అని చెప్పినారు. ఇచ్చినారా ఒక్కళ్ళకన్నా 5 లక్షలు విద్యార్థులకు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయికి స్టూడెంట్కి స్కూటీలు ఇస్తామని చెప్పింది ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్. ఇచ్చినారా స్కూటీ ఒక్కళ్ళకన్నా? మరి మీరు ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీ ఒకటైనా అమలైందా? సమాధానం చెప్పాలి దీనికి మీరు మీనాక్షి నటరాజన్ గారు. ఆర్మూర్లో మీరు పాదయాత్ర మొదలు పెట్టే కన్నా ఇవన్నిటికి మీరు సమాధానం చెప్పాలి. అట్లనే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టినారు. దానికి సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చినారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారిని. సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి ఏం చెప్పినారు? 1,00,000 కోట్లు బీసీ సంక్షేమానికి ఖర్చు పెడతాం, స్కీములు కాకుండా, రెగ్యులర్ స్కీములు కాకుండా ప్రత్యేకంగా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో బీసీలకు ఖర్చు పెడతామని చెప్పినారు. ఇప్పుడు 20 నెలలు అయింది, సంవత్సరంన్నర అయింది. అంటే ఈ లెక్కన 30,000 కోట్లు ఇప్పటికి ఖర్చు పెట్టి ఉండాలి. స్కీములు కాకుండా బీసీలకు ప్రత్యేకంగా పెట్టినారా? 30,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి పెట్టుండాలి, పెట్టినారా? ఆ హామీ ఏమైంది అది? అట్లనే 42% రిజర్వేషన్లు ప్రజాప్రతినిధులకు స్థానిక సంస్థల్లో కల్పిస్తాము 6 నెలల లోపట అన్నారు. ఇప్పుడు 18 నెలలు అయింది, ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. ఆర్డినెన్స్ అని ఒకసారి అంటారు, బిల్ అని ఒకసారి అంటారు, అసెంబ్లీ తీర్మానం ఒకసారి అంటారు. ఇప్పుడు మళ్ళీ కేంద్రం చేస్తలేదని కేంద్రం మీద ఎత్తేస్తున్నారు. కాలేదు 42% బీసీ రిజర్వేషన్. అట్లనే ఇంకో మాట చెప్పినారు, బీసీ డిక్లరేషన్లో సిద్దిరామయ్య గారి నోటితోటి చెప్పించినారు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 42% బీసీలకు ఇస్తామని చెప్పినారు. ఇచ్చినారా 42% ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు? చూపిస్తారా? శ్వేతపత్రం విడుదల చేస్తారా? అట్లనే ఈ బీసీ డిక్లరేషన్ తర్వాత చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని మల్లికార్జున ఖార్గే గారిని పిలిపించి చెప్పించినారు. ఏమన్నారు? ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఒక్కళ్ళకన్నా చేసినారా? అట్లనే గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్నారు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో. ఇచ్చినారా? 1% అన్న ఒక్కళ్ళకన్నా ఇచ్చినారా? ఇట్లా చివరికి 6 గ్యారంటీలు, అభయహస్తం, మేనిఫెస్టో విడుదల అని చెప్పి మళ్ళీ మల్లికార్జున ఖార్గే గారిని పిలిపించి పెద్ద మీటింగ్ పెట్టి మళ్ళీ చేసినారు. ఏం చెప్పినారు? ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పి ఇచ్చినారు మల్లికార్జున ఖార్గే గారితో. ఇచ్చినారా? 2,500 మహిళలకు స్కీమ్ మొదలైందా? 2,000 కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు, అది అవ్వకు ఒకటికే ఇస్తున్నాడు. మేమొస్తే 4,000 పెన్షన్ చేస్తాం, 2,000ని అవ్వకు తాతకు ఇస్తాం, కోడలకు ఇస్తాం, బీడీ కార్మికులకు ఇస్తాం అని చెప్పినారు. ఇచ్చినారా? 4,000 పెన్షన్ మొదలైందా? ఇవన్నీ 100 రోజుల లోపల చేస్తామన్నారు. 600 రోజులు దాటిపోయింది వాళ్ళకి. మీ మాటలు, రేవంత్ రెడ్డి మాటలు నమ్ముతలేరని రాహుల్ గాంధీ గారితో చెప్పించినారు వరంగల్ రైతు డిక్లరేషన్. అట్లనే ప్రియాంక గాంధీ గారితో చెప్పించినారు యూత్ డిక్లరేషన్. అట్లనే సిద్దిరామయ్య గారితో చెప్పించినారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో. అట్లనే మళ్ళీ మల్లికార్జున ఖర్గే గారితో చెప్పించినారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. అభయహస్తం మేనిఫెస్టో విడుదల చేయించినారు మల్లికార్జున ఖర్గే గారితో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎందుకు చేయలేదు? ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఆర్మూర్లో మీరు పాదయాత్ర చేయాలి. లేకపోతే మీ పాదయాత్రను విరమించుకోండి.
మీరు పార్టీ పెద్దగా హైకమాండ్ నుంచి వచ్చినారు కాబట్టి ఇది ఒక ప్రజల ఆకాంక్ష. ఇప్పుడు నేను చెప్పినవన్నీ, నేను అడిగినవన్నీ ప్రజల ఆకాంక్ష. ఈ ప్రజలు మనం చెప్పినవి చేయలేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవి చెయ్యండి అని మీ ముఖ్యమంత్రికి చెప్పండి. చెప్పి అవి అమలైనాక మీరు పాదయాత్రలు చేయండి. అంతే తప్పిస్తే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ గారితో, సిద్ధరామయ్య గారితో, మల్లికార్జున ఖర్గే గారితో డిక్లరేషన్ల పేరు మీద హామీలు ఇచ్చి ఎట్లయితే మోసం చేసిర్రో, మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల కోసం మీ పాదయాత్ర పేరు మీద మళ్ళీ తెలంగాణ ప్రజల్ని రెండోసారి మోసం చేయకండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇప్పుడు నేను అడిగిన అన్నిటికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరిచ్చిన హామీల్ని మీరు డిక్లరేషన్ల పేరుట్ల మీద, 6 గ్యారంటీల పేరు మీద, 420 హామీల పేరు మీద మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు అవన్నీ కూడా హామీలు అమలు చేయండి. అమలు చేసినాకనే మీ పాదయాత్ర మీరు చేయాలి. మీ పాదయాత్ర చేయడానికి మీకు అర్హత ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.